మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏమిటంటే, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఉంది కదా, ఒక విషయము మల్లెల గోల, పాస్టర్ షాలేం రాజు గారి మల్లెల గోల. దీని మీద చాలామంది పెద్దలు స్పందిస్తూ ఉన్నారు, ముఖ్యంగా స్త్రీలు స్పందిస్తూ ఉన్నారు. చాలామంది బాధపడ్డారు ఆ మాటలు, ఆ పాస్టర్ గారు మాట్లాడటం వల్ల. నిజానికి సేవకుడి నోట రాకూడని మాట ఇది. సేవకులు ఎప్పుడు కూడా క్షేమకరమైన మాటలే మాట్లాడాలి, పరిశుద్ధమైన పదాలే ప్రయోగించాలి. అంతే తప్ప తొందరపాటులో కూడా మనం ఇటువంటి ఆ మాటలు మాట్లాడకూడదు. ఎవరికైనా కోపం వస్తుంది ఆ మాట విన్నప్పుడు. బజారులో తిరిగే వాళ్ళు పెట్టుకుంటారు, బజార్లో తిరిగే స్త్రీలే పెట్టుకుంటారు అనేది చాలా తప్పుడు మాట. ముఖ్యంగా స్త్రీలు ఎంతగానో ఈ విషయంలో బాధపడ్డారని అనేక వీడియోల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నా మటుకు నేనైతే ఈ విషయంలో ఒక సేవకుడిగా నేను కూడా ఈ షాలేం రాజు గారి యొక్క మాటను తప్పుగానే భావిస్తున్నాను. కాబట్టి పాస్టర్ షాలేం రాజు గారు కూడా మరి స్పందించి పొరపాటున ఆ ఫ్లోలో వచ్చింది అని చెప్పి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. వీళ్ళంతా కూడా మన భారతీయ స్త్రీలు, మన సోదరిమణులే. రెండో విషయం చెప్తాను, పువ్వులు సృష్టించిన దేవుడే. క్రైస్తవులకి వేరే పూలు, హైందవులకు వేరే పూలు, వ్యభిచారం చేసే వాళ్ళకి మరొక పూలు, సంసారం చేసే వాళ్ళకి మరొక పువ్వులు అని దేవుడు ఎక్కడ కూడా చేయలేదు కదండి. పువ్వులు అనేది కేవలం స్త్రీలు ఎంతో ఇష్టపడతారు, ఆనందిస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. దేవుడు వారికి ఆ విధానం వాళ్ళకి అది పెట్టాడు. ఆ కోరిక, ఆ ఆశ అటువంటివి. స్త్రీ యొక్క శరీర నిర్మాణం అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది, ప్రత్యేకంగా దేవుడు తయారు చేశాడు. పురుషుడిది సెపరేట్గా ఉంటుంది, ఎవరిది వారే. పురుషులు ఎవరు కూడా పూలు పెట్టి ఆనందించలేరు కదా, అది కేవలం దేవుడు స్త్రీలకి ఇచ్చారు. అలాగే పువ్వులు అనేది కేవలము తలలో పెట్టుకోవడానికి కాదు, ఈ పువ్వుల నుంచి అనేక మందులు కూడా తయారు చేస్తూ ఉంటారు. కొన్ని దేశాల వాళ్ళు తలలో పెట్టుకోరు, అయితే ముఖ్యంగా మన భారతీయ స్త్రీలు తలలో పెట్టుకుంటారు. చాలా సంతోషం, ఆనందించండి. ఈ పువ్వులు పట్టుకొచ్చి భక్తికి ముడిపెట్టకండి, చాలా తప్పు విషయం. ముఖ్యంగా సొసైటీ గురించి చదవాలి, మన భారతీయ సమాజం గురించి కూడా సేవకులు కొంత చదవాలి. తొందరపడి మాట్లాడకూడదు, అర్థం చేసుకోండి, ఇతరులను బాధ కలిగించొద్దు. పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళేమి చెడ్డవారేమి కాదే, విలువ లేని వారు కాదు కదా. హైందవ స్త్రీలు ఎంతమంది మంచివారు లేరు, హైందవులే కాదు, అన్ని మతాలలో మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే మరి క్రైస్తవుల్లో బుద్ధిహీనులు లేరంటారా? ఉన్నారు కదా, ఎందుకు లేరు? క్రైస్తవులు చాలామంది బుద్ధిహీనులు ఉంటారు. కాబట్టి తొందరపడి మాట్లాడొద్దు, త్వరపడి నోరు జారొద్దు. సేవకులు ముఖ్యంగా పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయమైనా సరే మాట్లాడేటప్పుడు కాస్తంత నిదానించి మాట్లాడండి. తొందరపడి మాట్లాడి తర్వాత బాధపడొద్దు. క్రైస్తవులందరూ బాధపడుతున్నారు. నిజానికి పాస్టర్ గారి నోట వచ్చిన మాట అది ఉద్దేశపూర్వకంగా అన్నట్లుగా అయితే లేదు, కానీ ఆ నోట మాత్రం రాకూడదు. ఆ నోట వచ్చింది కాబట్టి దాన్ని క్షమాపణ చెప్పడమే మంచిది, అంతేగాని ఇంకా మనం సైలెంట్గా ఉండటం మంచిది కాదు. మన భారతీయ సమాజంలో ఎంత గౌరవం అది, పువ్వులు పెట్టుకొని ఆనందించడం అనేది. స్త్రీలు వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు, దేవుడు క్రియేట్ చేశాడు. దీన్ని మనమెవరు, దీని భక్తికి ఎంత మాత్రం ముడిపెట్టొద్దు. ఈనాడు చాలామంది సేవకులు, ముఖ్యంగా పాస్టర్లు మరి మేకప్ వేసుకుంటున్నారు కదా, మేకప్ లేకుండా బయటికి రాలేకపోతూ ఉన్నారు. మరి చాలామంది పాస్టమ్మ గారులు కూడా మేకప్లతోటి వస్తున్నారు. పాస్టమ్మ గారులు బట్టలు చూడండి, కొన్ని సందర్భాలు ఎంత బాధ కలిగిస్తున్నాయో. ఇవన్నీ తప్పులు కదా. వారు మరి ఇతరులు ఇది చూసి అవమానించరా, హేళన చేయరా? ఇవెందుకు మాట్లాడటం లేదు? మార్పు మనలో ఉండాలి. దయచేసి ఈ మల్లెల గోల కాస్త ఆపండి, దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాస్టర్ షాలేం రాజు గారు మాట్లాడిన మాట మాత్రం 100% తప్పు.
బజారు స్త్రీలు అనే పదం రావడం చాలా తప్పు, చాలా విచారించదగ్గ విషయం. కాబట్టి దయచేసి త్వరలో పాస్టర్ గారు క్షమాపణ చెప్తారని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు.